మీరు ఒకసారి ఆ దర్గాలోకి లోపలికి ఎంటర్ అయినప్పుడు మీరు దేన్ని నమ్మితే లోపలికి వెళ్తున్నారు అనేది కూడా ఒకసారి స్వాములందరూ కూడా ఆలోచించుకోవాలి. స్వాములు ఏం ఆలోచించారు, స్వాములకు వెళ్ళే అవసరం లేదు. భక్తి అనేది ఒక పరిపూర్ణమైన విద్వత్తు శిఖామణి. మేము చదివిన మా అనుభవం, భక్తి వల్ల మానవ జన్మ పరిపూర్ణం కావాలి, వెలితి ఉండకూడదు. మనిషి జన్మ పరిపూర్ణం కావాలి, వెలితి ఉండకూడదు. మనం చేసే భక్తి సత్యమైనప్పుడు ఇంకా ఎందుకు వెలితులు ఉన్నాయి మన సంసారాల్లో, మన జీవితంలో? ఇది క్వశ్చన్ మార్క్. ఇక్కడ సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపుడైనటువంటి అయ్యప్ప తీర్చలేనిది ఆ దర్గాలో మీకేం దొరుకుతుంది అని ఒకటి ప్రశ్న. పోనీ దొరుకుతుంది, వెళ్తారు. శాస్త్రీయత ఏమని ఉన్నదా? అది వాళ్ళ మత సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు బై బర్త్ నుంచి కూడా పురుషులు మొలతాడు కట్టరు. అవును. మన సనాతన ధర్మంలో పురుషుడు అనేవాడు మొలతాడు కట్టకపోతే శారీరక ధర్మసూత్రాలను అనుసరించి ఆయనను పురుష భాగం లోపలికి తీసుకోరు. పూర్ణత్వంతో జన్మతః పురుషుడే, పరివర్తనలోకి తీసుకోబడు. శాస్త్రాల్లో దాని నిర్వచనం ఉన్నది. మొలతాడుకి అవును. వాళ్ళ యొక్క మత సాంప్రదాయాలను అనుసరించి వాళ్ళ మహిళలు బొట్టు పెట్టరు. మన సనాతన ధర్మంలో పుట్టినప్పుడు బిడ్డకు షోడశ సంస్కారాలలో ప్రథమ భాగమైనటువంటి సంస్కారంలోనే బొట్టు పెడతారు, ఫస్ట్ ఆరంభంలోనే. అక్కడి నుంచి అంతిమ సంస్కారం అంత్యేష్ట అయ్యేటప్పుడు బొట్టు తూడుపుతారు. ఇక్కడ బొట్టు పెట్టి అక్కడ బొట్టు తూడుపుతారు. అంటే ఎంత అర్థమో అంతరార్థం ఉండి ఉండవచ్చు దాంట్లో. మీ జీవన శైలికి, మీ కట్టు బొట్టుకు, అక్కడ ఉండేటటువంటి దర్గాకు 1% అన్న సింక్ ఉందా, పోలికలు ఉన్నాయా? ఆత్మవిమర్శ చేసుకోండి ఒకసారి. పోలికలతో పని లేదు స్వామి, మేము అక్కడికి వెళ్ళడం ద్వారా మాకు మంచి జరుగుతుంది అని మీరు అనుకుంటే, అయ్యప్ప కన్నా వావారు గొప్పవాడా? నువ్వు ఎవరికి మాల వేశావు? ఎవరికి దాసోహం చెప్పడానికి